గత 5 ఏళ్లుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని స్టేట్ బెవరేజెస్ కంపెనీ ఉద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కాకినాడ రూరల్ శాసన సభ్యులు పంతం నానాజీని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సబ్బితి చిట్టిబాబు మాట్లాడుతూ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం షాపులను తీసేస్తారని, మద్యం షాపులను ప్రైవేటీకరణ చేస్తారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న తరుణంలో తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఎమ్మెల్యే నానాజీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీఎన్టీయూసీ నేత మాట్లాడుతూ కార్మికుల పొట్టగొట్టే సంస్కృతి తెలుగుదేశం పార్టీది కాదని, అందరికీ ప్రత్యామ్నాయం చూపుతారని స్పష్టం చేశారు. ఈ సమస్యను చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సభ్యులు శ్రీను, సంతోష్ కుమార్, వీరబాబు, వీర సూర్యప్రకాష్, అశోక్ కుమార్, కల్లాడి ఈశ్వర్, రాజ్ కుమార్, సురేంద్ర, గంగారం తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ అవుట్సోర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు అలాగే మరి మా మొత్తం అందరూ కూడా నానాజీ గారిని కలవడం జరిగిందండి. కేవలం మెయిన్ ఏంటంటే మేము 5 సంవత్సరాల నుంచి వైన్ షాప్లో సూపర్వైజర్స్ అండ్ సేల్స్ మ్యాన్స్ వర్క్ చేసామండి. అయితే ఇప్పుడు ఉన్న కొంతమంది సోషల్ మీడియాస్ అన్ని వాటిలో కూడా ఈ వైన్ షాప్స్ ఉండవు, ప్రైవేటీకరణ చేస్తారన్నప్పుడు మేము ఆందోళన గురయ్యామండి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 12,000 మంది ఎంప్లాయీస్ ఉన్నామండి. మొత్తం అందరం కూడా కుటుంబాలందరూ కూడా వీధిని పడిపోతామండి. దయచేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అలాగే మాకు ఉద్యోగ భద్రత, ముఖ్యంగా ఉద్యోగ భద్రత, మరియు మేము స్టార్టింగ్ డిగ్రీతో క్వాలిఫై వచ్చిన 10 మంది మాకు డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ దగ్గర నుంచి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిన వాళ్ళు మేము. జాయింట్ కలెక్టర్ గారు మమ్మల్ని అపాయింట్ చేసుకున్నారండి. అట్లాగే ఈ ఆర్డీఓ గారు అందరి సమక్షంలో మేము వచ్చాము. గవర్నమెంట్ రిక్రూట్మెంట్ ఎలా జరిగిందో ఆ విధంగానే జరిగిందండి. అయితే ఇప్పుడు మమ్మల్ని నిర్దాంజంగా తీసేస్తూ ప్రైవేట్ షాపులు ఇస్తారని చెప్పి అనడం వల్ల మాలో ఒక భయాందోళన గురైందండి. అందువల్ల గౌరవనీయులైన పంతం నానాజీ గారు దగ్గరికి సమక్షంలో ఆయనకు వచ్చి మా యొక్క వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగిందండి. ఆయన కూడా సానుకూలంగా చర్చించి పవన్ కళ్యాణ్ గారికి మరియు చంద్రబాబు గారు, పురంధేశ్ గారికి అందరితో చెప్పి మీ యొక్క న్యాయం చేకూరుస్తారని ఆయన చెప్పడం ఆయనకి నిజంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుస్తున్నామండి.